హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ లచ్చా పరోటా రెసిపీ అండి. దీన్ని మనం ఆనియన్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఈ పరోటా చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు గోధుమ పిండిని శుభ్రంగా జల్లెడ పట్టుకోవాలండి. ఈ గోధుమ పిండిలో రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను కాగిన నూనె వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మిశ్రమాన్ని అంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు సరిపడన్ని వాటర్ వేసుకొని పిండి ఎక్కడా కూడా గట్టి అవ్వకుండా మెత్తని స్మూత్గా వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా స్మూత్నెస్ వచ్చే వరకు పిండిని మనం కలుపుకోవాలి. నెక్స్ట్ మీడియం సైజు 1 ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. మీరు చపాతీ ఎక్కువ మోతాదులో చేస్తే కనుక ఇంకొక ఉల్లిపాయ కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పే ఈ ఉల్లిపాయ మిశ్రమం 1 ఉల్లిపాయ 3 చపాతీలకు వస్తుంది. చపాతీని సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి స్లైసెస్ కింద. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఇలా పొరల కింద విడదీసేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ అంతా కూడా స్లైసెస్ని ఓపెన్ చేసి పెట్టుకొని దానిలో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ధనియాల పొడి 1 పావు స్పూను, కారం 1 పావు స్పూను యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా 1 పావు స్పూన్ యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉల్లిపాయ ఘాటుకి కారాలన్నీ పట్టేటట్టు కలుపుకున్నాక ముందుగా చపాతీ పిండి చేసుకున్నాం కదా, ఇప్పుడు చపాతీ పిండిలాగా మిశ్రమాన్ని చేసుకొని ఆ చపాతీ దాంట్లో ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా డంప్ చేసుకొని ఇలా రోల్స్ కింద చుట్టుకొని రోల్ కింద చేసి మీడియం మధ్యలో కట్ చేసి అన్నా చేసుకోవచ్చండి, లేదంటే డైరెక్ట్గా అలా ఫోల్డ్ చేసైనా చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా కూడా మనకి లచ్చా పరోటా అనేది చక్కగా వస్తుంది. చూడండి, పొరలు పొరలుగా ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి ఆనియన్స్ వస్తాయి. ఇది మామూలుగా పరోటా అంటే పొరలు పొరలు ఉంటుంది కదండి, ఇందులో ఆనియన్స్ వస్తాయి. దీంట్లో ఇప్పుడు మనం కాల్చుకుందాము. ఆయిల్ అంతా కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ లోపల ఉన్న ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అవుతాయి. ఈ విధంగా పరోటా అయితే రెడీ అయిపోయింది. లచ్చా పరోటాని మనం వేడివేడిగా మంచి కర్రీతో స్పైసీగా తినేసేయచ్చు. చూసారు కదా, స్మూత్నెస్గా వచ్చింది. ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అయ్యింది. ఇంకెందుకు ఆలస్యం, గ్రేవీతో తినేద్దాం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.